హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హ్యాండ్సమ్ గైస్. ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చి ఉంటే మన ఛానల్లో తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. 2.5 years అయిపోతుంది, ఇంకా 40K కూడా దాటలే. మీ సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేయండి అండ్ కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇచ్చేయండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడా లేదు, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. బట్ ఒక 2 వల్గర్ వర్డ్స్ అయితే ఉన్నాయి. జీ మూసుకోరా అండ్ జీ పగల మింగుతా, అంతకుమించి అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇది జస్ట్ 1 hour 35 minutes ఉంది. ఒక సౌత్ కొరియన్ హర్రర్ కామెడీ ఫిల్మ్ ఇది. టక్కర్ డేల్ వర్సెస్ ఈవిల్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్ ఇది. మరి మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఇందులో 2 బ్రదర్స్ ఉంటారు, వాళ్ళే మన హీరోలు. వాళ్ళిద్దరి బంధం ఎట్లా ఉంటుందంటే, ఫెవికిక్ కూడా విడిపోద్దేమో కానీ వాళ్ళ బాండింగ్ మాత్రం విడిపోద్దు, అంత బంధం. వీళ్ళు ఒక అడవిలో ఒక పెద్ద బంగ్లా కొనుక్కొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒక డ్రీమ్. అయితే వాళ్ళ ఇంట్లో ఒక దెయ్యం ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, అసలు ఆ దెయ్యం కథ ఏంది అనేది మూవీలో చూస్తారు. మరి మూవీ నాకు ఎట్లా అనిపించిందంటే, చాలా సరదాగా అనిపించింది భయ్య. నాకైతే నచ్చింది మూవీ. ఇలాంటి కామెడీ హర్రర్ ఫిల్మ్స్ మనకు కొత్త ఏం కాదు, కానీ మూవీని అయితే చాలా బాగా తీశారు. చాలా ఎంజాయ్ చేశా, నవ్వుకున్నా. అయితే ఇది హర్రర్ కామెడీ ఫిల్మే కానీ హర్రర్ సీన్స్ అంటూ ఏమీ లేవు. జస్ట్ ఆ లాస్ట్ 20 minutesలో హర్రర్ వస్తుంది. ఆ హర్రర్ని కూడా కామెడీగా భలే చూపించారు. దీన్ని ఒక కామెడీ మూవీగా చూడాలి. ఆ సిచ్యువేషన్లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్గా బ్రదర్స్ ఇద్దరు యాక్టింగ్, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు చేసే కామెడీ భలే నవ్వు తెప్పించింది నాకైతే. అండ్ వీళ్ళ లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ కొంతమంది, అక్కడ జరిగే ఫన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే కొన్ని సీన్స్ అన్బిలీవబుల్గా, కొన్ని లాజిక్లెస్గా కొంతమందికి అనిపించవచ్చు. ఈ లాజిక్స్ని పక్కన పెట్టాలి. కొంతమంది చూస్తూ ఉంటారు, వాటిని బాగా క్రియేట్ చేశారు, కానీ సిల్లీగా సింపుల్గా అనిపిస్తాయి కొంతమందికి. బట్ ఇది సీరియస్ మూవీ కాదు, ఫుల్ కామెడీ మూవీ. అది మన మైండ్లో ఉండాలి. ఈ మూవీలో మీరు కోరుకునే యాక్షన్ ఉంది, వైలెన్స్ ఉంది. ఆ వైలెన్స్ని కూడా భలే ఫన్నీగా చూపించారు. సో మీరు చూస్తున్నప్పుడు సరదాగా ఫీల్ అవుతారు. తెలుగు డబ్బింగ్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు భలే చెప్పారు అబ్బా. హ్యాండ్సమ్ గైస్ అన్నందుకు వాళ్ళ ఫేస్ని ట్రోల్ చేసే టైప్ ఆఫ్ చిన్న చిన్న డైలాగ్స్, 1-liners బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంది. మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. నేనైతే ఒరిజినల్ వెర్షన్ చూడలేదు, ఇది రీమేక్ కాబట్టి. సో చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో అల్లర్ ఉంది, కామెడీ ఉంది, హర్రర్, యాక్షన్ ఉంది, వైలెన్స్ ఉంది. ఈ సినిమాకి కొంత ఓవర్ యాక్టింగ్ కూడా అవసరం. అండ్ థింగ్స్ని బాగా వాడారు. ఒక మేఘం తీసుకొచ్చి దాంతో కూడా హర్రర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా స్టార్టింగ్ నుండి అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేసింది నాకైతే. మీకు నచ్చొచ్చు. టెక్నికల్ క్వాలిటీస్ కూడా మూవీలో బాగున్నాయి. విజువల్స్, ఆ నైట్ టైం సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, తెలుగు డబ్బింగ్ ఇవన్నీ ఇంప్రెస్ చేసాయి. ఒక మైనస్ ఏంటంటే, కొంతమందికి సిల్లీగా ఇది కూడా కామెడీనా, కొన్ని లాజిక్స్ వెతుక్కున్న వాళ్ళకి సినిమా అంత పెద్దగా నచ్చకపోవచ్చు. బట్ నాకైతే నచ్చింది. మరి మీరు చూడాలి వద్దా డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఎంత ఇస్తారండి మూవీకి? 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.